నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని కాజానగర్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటి శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇందులో మహిళలు చొరవ తీసుకుని ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. 2047 నాటికి క్లీన్ ఆంధ్రప్రదేశ్ ను సాధించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. మహిళల వ్యాయామం కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా త్వరలోనే కాజానగర్ లో పార్కు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చాలా కష్టంగా ఉండేది మా అమ్మ వాళ్ళు. అది మీరు వచ్చి ఒకసారి వార్నింగ్ ఇచ్చినప్పుడు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై బుచ్చిలో మొన్నే లాస్ట్ ప్రోగ్రాం చేసుకున్నాం. మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్త మున్సిపల్ ఆఫీస్ కని విని ఎరుగని రీతిలో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ పనిచేస్తుంది. అందులో రోజు 100 మంది వరకు వచ్చి కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు. చైర్మన్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, ప్రతి ఒక్క ఎంప్లాయీ అందులో, కార్పొరేటర్లు అందరూ అందుబాటులో ఉన్నారు. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఆ రోజు మనకి ఎటువంటి స్థానంలో మీరందరూ చూశారు. నేను వచ్చి మీరందరూ న్యూస్ కూడా వేశారు. నేను వచ్చి ఆ బేస్మెంట్ చూసినప్పుడు ఇది ఎలా కట్టాలి, ఎట్లా కట్టాలి అని చెప్పి మేమందరము తర్జన పడ్డప్పుడు 2 కోట్లు దాన్ని డబ్బులు వాళ్ళు ముందు శాంక్షన్ చేస్తుంటే ఆ 2 కోట్లు మొత్తం తినేసి అసలు దాన్ని కట్టకుండా గందరగోళం చేస్తున్నారు. ఈ రోజు 4 కోట్లతో ఇదే బుచ్చి మున్సిపాలిటీలో, ఇదే బుచ్చిలో ఈ రోజు మనం భవనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది. మున్సిపాలిటీ భవనము అనేది ప్రతి ఒక్క పౌరుడికి, ఆ కార్పొరేషన్ లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉన్న భవనం. ఎందుకంటే ఏ పని వచ్చినా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి. అలాంటి మున్సిపల్ ఆఫీస్ ని ఇంతవరకు అద్దె భవనంలో జరిపాం. ఈ రోజు పెద్ద భవనం చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది. బుచ్చిలో మొన్నే లాస్ట్ ప్రోగ్రాం చేసుకున్నాం.